చేతులకు సంకెళ్ళు, కాళ్లకు గొలుసులు. భారతీయుల్ని కరడుగట్టిన నేరస్తుల్లా స్వదేశానికి తీసుకొచ్చింది అమెరికా మిలిటరీ విమానం. ఇది దేశానికే అవమానకరమంటూ విపక్షాల బగ్గుమన్నాయి. పార్లమెంట్లో మోదీ సర్కారును నిలదీశాయి. దీనిపై వివరణ ఇచ్చిన కేంద్రం అక్రమ వలసదారులను నిర్బంధించడం నిబంధనల్లో భాగమేనని పేర్కొంది. అమెరికా నుంచి 104 మంది భారతీయులు వెనక్కి. బేడీలు వేసి అమానవీయంగా తరలించడంపై దుమారం. విపక్షాల నిరసనలు, నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్. सरकार जवाब देती, क्वेश्चन लगते हैं. అమెరికా నుంచి భారతీయులను అమానవీయంగా తరలించడంపై పార్లమెంటు దద్దరిల్లింది. సంకెళ్లు వేసి తీసుకురావడంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశాయి. ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చిన ఇండియా కూటమి సభ్యులు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. అమెరికా యంత్రాంగంతో తీసుకుంటున్న దౌత్య చర్యల గురించి వివరించాలని డిమాండ్ చేశారు. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం నడిచింది. No, nothing is going on record. Honorable members, I have to inform the House. వాయిదా అనంతరం పార్లమెంటు ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు ఇండియా కూటమి సభ్యులు. చేతులకు సంకెళ్లతో నిరసన తెలిపారు. భారతీయులను తీసుకురావడానికి కేంద్రం ఎందుకు విమానం పంపలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా. ప్రధాని మోదీ సమాధానం చెప్పాలన్నారు. बहुत बातें की गई कि मोदी जी, ट्रंप जी बहुत अच्छे मित्र हैं और मोदी जी ने ऐसे क्यों होने दिया? क्या हम अपना जहाज नहीं भेज सकते थे उनको लेने के लिए? इस तरह से क्या इंसानों के साथ बर्ताव किया जाता है कि उनको हथकड़ियां पहना के, बेड़ियां पहना के भेजा यहाँ पे? విపక్షాల ఆందోళన నేపథ్యంలో డిపోర్టేషన్ పై పార్లమెంట్లో ప్రకటన చేశారు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. అమెరికా నుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ 2009 నుంచి కొనసాగుతోందన్నారు. వారిని నిర్బంధించడం నిబంధనల్లో భాగమేనని తెలిపారు. తరలింపు సమయంలో వలసదారుల పట్ల దురుసుగా వ్యవహరించకుండా యుఎస్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. There has been no change, I repeat, no change from past procedure for the flight undertaken by the US on 5 February 2025. Honorable Chairman Sir, we are of course engaging the US government to ensure that the returning deportees are not mistreated in any manner during the flight. సరైన పత్రాలు లేకుండా తమ దేశంలో నివసిస్తున్న 104 మంది భారతీయులను మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లో వెనక్కి పంపేసింది అగ్రరాజ్యం అమెరికా. విమానంలో తరలించే క్రమంలో తమ చేతులు, కాళ్లకు సంకెళ్లు వేశారని బాధితులు వాపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి అమెరికా సరిహద్దు గస్తీ విభాగం విడుదల చేసిన వీడియో మరింత హాట్ టాపిక్ గా మారింది. కాళ్లకు గొలుసులు కట్టి ఉన్న వలసదారులు వరుసలో నడుస్తూ C-17 విమానం ఎక్కుతున్న దృశ్యాలు ఇందులో స్పష్టంగా కనిపించాయి.